ఒక్కడి కంటే ఒక్కడికి కూడా సరిగా పని చేయడం చేత కాదు. ఆ స్క్విడ్ డాల్ తప్పించుకొని పారిపోవడానికి గల కారణం మీరే. మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎంత బాగా చూసుకున్నా, ఎంత బాగా మేపినా కూడా మీరు నా వర్క్కి ఎప్పుడు అడ్డం వస్తూనే ఉంటున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా వర్క్ పట్ల మీరు సరిగ్గా లేకపోవడం. నా యొక్క గేమ్కి చాలా లాస్ వచ్చింది. ఆ లాస్ని నేను భరించలేకపోతున్నాను. ఎంతో నమ్మకంగా ఉన్నారనుకున్నాను. ఇంతమందిలో ఒక్క నలుగురు మాత్రమే నా దగ్గర నమ్మకంగా పనిచేశారు. అందుకే ఆ స్క్విడ్ డాల్ ఇక్కడి నుంచి తప్పించుకున్న వెంటనే వీళ్ళు నలుగురు అసలు ఆలోచించకుండా 10 డేంజరస్ స్క్విడ్ డాల్స్ ని తీసుకొచ్చారు. కానీ మీరు ఉన్నారు, ఆ స్క్విడ్ డాల్ పోయిన వెంటనే పార్టీ చేసుకున్నారు. పార్టీ. అందుకని మీలాంటి వాళ్ళని నా యొక్క స్క్విడ్ గేమ్ లో ఉంచుకోదలుచుకోవట్లేదు. గాడ్స్, లేట్ చేయకుండా వెళ్ళని ఎలిమినేట్ చేయండి. బాస్ బాస్ ప్లీజ్ బాస్, ఇంకొకసారి ఇలా జరగదు, మమ్మల్ని వదిలేయండి. అవును బాస్, ఇంకొకసారి ఇలా జరగనివ్వకుండా చూసుకుంటాం. నిజంగా బాస్, మేము కావాలని చేయలేదు. ప్లీజ్, మీరు ఏం చేయమన్నా కూడా చేస్తాం బాస్. మీరు మమ్మల్ని చంపొద్దు. గాడ్స్, ఏం చూస్తున్నారు? లేట్ చేయకుండా షూట్ చేయండి వాళ్ళని. బాస్ బాస్ ప్లీజ్ బాస్ ప్లీజ్ వద్దు. బాస్ అంత బాధలో ఉంటే స్క్విడ్ డాల్ పారిపోయినా పార్టీ చేసుకుంటారా? చావండ్రా, చావండి. మళ్ళా సిన్సియర్ గా ఉన్నా కూడా ఈ పార్టీకి బతికుండేవారు. అలా పార్టీలు గీటీలు చేసుకుని ఇదే లాస్ట్ పార్టీ చేసుకున్నారు. చావండ్రా, చావండి. శబాష్ శబాష్ శబాష్, గొప్ప పని చేశారు. మొత్తానికి మనమైతే అందరినీ క్లియర్ చేశాం కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనకైతే స్క్విడ్ గేమ్కి సంబంధించి కొంతమంది ప్లేయర్స్ కావాలి, అలానే కొంతమంది గార్డ్స్ కూడా కావాలి. అది ఎవరైనా సరే పర్వాలేదు. మీకెవరైనా ఐడియా ఉన్నట్లయితే ఈరోజు నైట్కే మనందరం వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసైనా లేకపోతే ఎలా అయినా సరే తీసుకొద్దాం. నాకు కొంతమంది బాగా ఐడియా ఉన్నారు బాస్, అక్కడికి వెళ్దాం పదండి. మనకైతే మంచి గార్డ్స్ దొరుకుతారు, మంచి ప్లేయర్స్ దొరుకుతారు. ఓహో, మరి ఆలస్యం చేయడం ఎందుకు? తొందరగా బయలుదేరి కిడ్నాప్ చేసుకొని తీసుకొద్దాం పదండి. లెట్స్ గో. చూసావా అంతకుడు బాబు, నా ఇంట్లో ఒక్క దామంటే దామ కూడా లేదు తెలుసా? అది నా యొక్క ఇల్లు పవరు. కానీ నేను ఒక విషయం అడగాలి అంతకుడు బాబు, చెప్తావా నువ్వు? మంచిగా పడుకోరా బాబు. ఈ సమయంలో క్వశ్చన్లు ఏంట్రా? నీకు దండం పెడతాను రా, పొద్దున్న అడుగురా బాబు అవన్నీ. ఏంటంతకుడు బాబు, అది మా పరువుకు సంబంధించిన విషయం. మర్యాదగా వాడు అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పు, లేకపోతే మేమేం చూసుకుంటామో మాకే తెలీదు. ఏంట్రా, ఏం చేసుకుంటారా? వద్దురా నాయన, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటో అడగరా షించాన్. అది అలా వచ్చా బాగుంది. మా స్కూల్లో వచ్చేసి ఏమంటున్నారు తెలుసా మా ఫ్రెండ్స్ అందరూ, మీ అంతకుడు బాబుకి అంతకుడు బాబు అని పేరు ఎలా వచ్చింది, ఎవరినైనా చంపారా అందుకనే వచ్చిందని చెప్పేసి ప్రతిరోజు ఏడిపిస్తున్నారు తెలుసా? అవన్నీ పట్టించుకుంటావు ఏంట్రా షించాన్? వదిలే వాళ్ళందరినీ. అటువంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. నీకే అంతకుడు బాబు, నువ్వు బాగానే ఉంటున్నావు. మా ఇద్దరిని స్కూల్లో ఎలా ఏడిపిస్తున్నారు తెలుసా వాళ్ళు? ఎంతో ఇన్సల్టింగ్ గా ఉంటుంది. అందుకని నీ ఒరిజినల్ నేమ్ చెప్పు, అప్పుడు వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తాం. సరే 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 చెప్తా. దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా బాబు. సరే, మీరు అంతగా బాధపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి బాసు. ఏంటి వాసువా? అబ్బా, భలే ఉంది సింపుల్ గా. ఏంటి వాసువా? వాసు నీకు మెమరీ లాసు, వాసు నీ జుట్టేమో పెద్ద పీసు. ఏ భలే ఉంది వాసుమయ్య నీ పేరు, సూపర్. ఇక నుంచి నేను ఎలానే పిలుస్తాను. ఇక మా ఫ్రెండ్స్ అందరికి సరైన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. యారా బండడా? ఆహా, అయితే ఇప్పుడు హంతగడ బాబు నుంచి వాసుమాయి దగ్గరకు వచ్చారనమాట. సరే సరే, కానివ్వండి రా, కానివ్వండి. వాసుమయ్య పడుకుని పోయావా నువ్వు? వాసుమయ్య, రే బండడా, మన వాసుమయ్య పడుకుని పోయాడరా, మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. రే పోటాడా, నువ్వు అలా మాట్లాడకరా బాబు. గట్టిగా మాట్లాడితే మన వాసుమయ్య లేచి, నువ్వు ఇందాక పీస్ అన్నావు కదా, అది నోట్లో కుక్కేగాడు. రే బండడా, నీ కీచుగంత ఎక్కువగా వినబడుతుంది. అది ఎక్కువ వినబడిందంటే మళ్ళీ లేస్తాడ్రా బాబు. దా తొందరగా బయటికి వెళ్ళిపోదాం. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాం. ఇప్పుడు చూడు, మన వాసుమయ్య పేరు అంతకుడు బాబు కాదు, వాసుమయ్య చెప్పేసి అందరికి చాటేద్దాం. ఏమంటావరా? అవునరా, మనల్ని ఇప్పుడు ఎవడైతే ఏడిపించాడో వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పొచ్చు. పద తొందరగా బయలుదేరదాం. కానీ ఏంట్రా, మన వాసుమయ్య పేరు అలా ఉంది, వాసు పీసు. భలే ఉంది. ఇక నుంచి మనం ఒక ఆట ఆడుకోవచ్చు. పీసు పీసు పీసు, వాసు 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 అనుకుంటూ. Next morning. హాహా, ఎంత ప్రశాంతంగా ఉందో. మొత్తం చల్లగా ఉంది గుండు. ఏంటి కానీ నిద్రలో ఉన్నా కూడా ఇంత చల్లగా? అరే, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నానా?
వామ్మో ఇదేంట్రా, అరే యార్ పొద్దున్నే లేచిన వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకానేంటబ్బా. అయినా సరే నేను ఎక్కడికి ఎలా వచ్చాను, రాత్రి లోపలే కదా పడుకున్నాను. ఏదో సంథింగ్ వెంట్ ఫిషీ అబ్బా. ఈ షించాన్ గడు డోరేమాన్ గడు నన్ను తీసుకొచ్చి పడేలేదు కదా. రే షించాన్ డోరేమాన్ ఎక్కడున్నారా? అయినా కూడా వీళ్ళు పడేలేరులేండి, ఎందుకంటే నాలో ఉన్నటువంటి సగం వెయిట్ కూడా వాళ్ళిద్దరు కలిపితే ఉండరు, అందుకని వాళ్ళకి అంత సీన్ లేదు. కానీ బట్ వీళ్ళు ఎక్కడున్నారు? రే షించాన్ డోరేమాన్ మిమ్మల్ని లేరా పిలుస్తున్నాను, ఎక్కడున్నారు? అరే ఈ రూమ్లో లేరు, మరి ఎక్కడున్నట్లు? ఈ ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా నా ఇంట్లోనే ఉండుంటారు. ఒక్క నిమిషం పైకి వెళ్ళి చూద్దాం. రే షించాన్ డోరేమాన్ మిమ్మల్ని పిలుస్తున్నాను, ఒక్కసారి పిలిస్తే పలకరారా మీరు? చెప్తాను ఆగండ్రా మీకు. ఓ అమ్మా, మళ్ళీ నీటిలో పడ్డానబ్బా. కానీ ఈసారి అంత ఎత్తు నుంచి జస్ట్ మిస్, ఒడ్డు తగిలేసి ఉండేది. ఓకే ఒక్క నిమిషం. హలో లెస్టర్ చెప్పరా? ఏంటి? ఇంటి దగ్గర ఉన్నారా? అవునా? ఎందుకు? అర్జెంటుగానా? ఏంటి సీసీటీవీ ఫుటేజా? నాకెందుకురా? అవునా, మన వాళ్ళకి సంబంధించి కిడ్నాపింగ్ సీసీటీవీ ఫుటేజా? రే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సరే సరే ఇప్పుడే వస్తున్నా నాకు. ఓరి నాయనో, ఏంటబ్బా ఈ లెస్టర్ గడు పొద్దున్నే ఇంత పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు. గాయస్, మన అవెంజర్స్ అలానే మన లిటిల్ సింగం, మన మోటు అన్న, పత్రు అన్న, రుద్ర, శివ ప్రతి ఒక్కరు కిడ్నాప్ అయినటువంటి ఫుటేజ్ మన లెస్టర్ దగ్గర ఉందంట. మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి చూద్దాం పదండి. నో వే, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. వాళ్ళు కిడ్నాప్ అవ్వడం ఏంటి? లెట్స్ గో. ఏంట్రా లెస్టర్ ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి ఫుటేజ్ నీ దగ్గర ఉందా? రే అందులో షించాను డోరేమాన్ గడు కూడా ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర కనిపించట్లేదురా. బహుశా వాళ్ళు కూడా అందులోనే ఉన్నారనుకుంటా. లేదురా ఫ్రాంక్లిన్, వాళ్ళ యొక్క ఫుటేజ్ అయితే నాకేం కనబడలేదు. నాకు కనిపించింది ఇద్దరిది మాత్రమే, అంటే అందరూ ఒకే దగ్గర పడుకున్నటువంటి ఫుటేజ్. ఒకటి అవెంజర్స్, అలానే ఒకటి మోటు, పత్రు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరూ. వీళ్ళు కిడ్నాప్ అయింది మాత్రమే నాకు కనిపించిందిరా. నిజంగానా? అయితే లేట్ చేయకుండా ఒకసారి చూపించరా లెస్టర్, నాకేదో కొంచెం భయంగా ఉందిరా. ఒక్క నిమిషం రా, ఇప్పుడే చూపిస్తున్నాను. అదిగో చూడు. ఏంట్రా చూడ్డానికి ఈ స్క్విడ్ గేమ్ కి సంబంధించినటువంటి వర్కర్స్ యొక్క వ్యాన్ లా ఉంది. వాళ్ళదేరా అంత కూడా ఆ స్క్విడ్ గేమ్ కి సంబంధించినటువంటి వ్యాన్ అది. అవునా? వీళ్ళైనా మన అవెంజర్స్ అయితే కిడ్నాప్ చేయబోతున్నారు. వామ్మో, కానీ ఒక విషయం చెప్పాలరా నీకు, నన్నైతే ఇక నుంచి వాసు అని పిలు, ఎందుకంటే మన షించాను అలానే డోరేమాన్ గారు చాలా బాధపడుతున్నారంట దానికోసం, అందుకనే నన్ను అలా పిలు, సరేనా? సరే సరే, ఇప్పుడు దానికోసం ఎందుకు గాని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడు. ఆ చేతిలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ గన్తో కొడితే దెబ్బకి అందరూ ఎలా పడతారు చూడు. పాపం రా, వాళ్ళందరూ ఎలా పడుకుని ఉన్నారు చూడు. మొత్తం అందరూ ఫుల్ స్లీప్ మోడ్ లో ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆ గన్తో కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారా? వామ్మో, అరే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఓరి నాయనో, ఇలా జరగడానికి వీల్లేదు. వాళ్ళని ఇలా పట్టుకెళ్ళిపోతున్నారా వాళ్ళు? అరే వాళ్ళు ఏం చేశారా బాబు? అయినా వాళ్ళని ఎందుకు ఈ విధంగా చంపుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. చెప్తున్నాను కదరా వాసు, వాళ్ళని స్ప్రో లేకుండా ఆ ఎలక్ట్రిక్ గన్తో అయితే కొడుతున్నారు. అలా కొడితే ఎవరికి స్ప్రో ఉండదు కదా, అందుకని అలా కొట్టి వాళ్ళనైతే కిడ్నాప్ చేస్తున్నారు. అవునా? పాపం రా వాళ్ళు. అరే ఇప్పుడేంటి, మన ఫుర్ఫురి నగర్ దగ్గరికి వెళ్ళారా ఏంటి? వామ్మో, అక్కడ చూడరా మన మోటు అన్న, పత్రు. అరే వాళ్ళే కాదు, అక్కడ మిగతా పిల్లలు కూడా ఉన్నారు. కికో, రుద్ర, లిటిల్ సింగం, శివ. వాళ్ళు మంచి సమయం చూసుకొని వెళ్ళినట్లున్నారా. అందరూ ఒకే దగ్గర ఉన్న టైం చూసుకొని వాళ్ళైతే కిడ్నాప్ చేస్తున్నారు. ఓరి దేవుడా, పాపం అబ్బా, ప్రతి ఒక్కరు మంచి స్లీప్ మోడ్ లో ఉంటే వాళ్ళనైతే ఎంత దారుణంగా డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. అరే వీళ్ళని ఎలా అయినా సరే పట్టుకోవాలి. బట్ ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి కూడా మనకి తెలియదే, తెలుసుంటే వీళ్ళని కాపాడేవాడిని. అరే గాయస్, వాడైతే గన్, అమ్మ బాబోయ్. అయినా వీళ్ళని పట్టుకెళ్ళి ఏం చేస్తారా వాళ్ళు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇంకేముందిరా అంత కూడా, సారీ వాసు కదా, ఇంకేముందిరా వాసు, వాళ్ళని పట్టుకు వెళ్ళి స్క్విడ్ గేమ్ లో అయితే మిగతా గాడ్స్ అందరినీ చంపేశారు కదా ఫ్రంట్ మ్యాన్, అందుకని కొత్తగా గాడ్స్ ని అలానే కొత్త ప్లేయర్స్ కోసం అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. అది చాలా అంటే చాలా వైరల్ గా మారింది. ఓరి నాయనో, అందులోకి వెళ్ళారంటే వీళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ షించాన్ డోరేమాన్ ఎక్కడున్నారా లెస్టర్? వాళ్ళ యొక్క ఫుటేజ్ ఏం చూపించలేదు, అంటే వాళ్ళని కిడ్నాప్ చేయలేదా? ఏమోరా, వాళ్ళని తీసుకెళ్లారు లేదని చెప్పేసి నాకు సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. దొరికింటే మనకి తెలిసి ఉండేది. అయినా కూడా ఇంతమందిని తీసుకెళ్లారంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లే ఉంటారా. నో వే యార్, ఇలా జరగడానికి వీల్లేదు. సరేరా, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్, నీ మేలైతే అస్సలు మర్చిపోలేను. ఇప్పుడు మా వాళ్ళని ఎలా అయినా సరే కాపాడుకోవాలి. అబ్బా
అరే యార్ గాయస్, మనమైతే నిజంగా మన వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ స్క్విడ్ గేమ్ లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళనైతే చంపేస్తారు. రే వాసు, నీకు ఇంకొక విషయం చెప్పాలరా. వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా డేంజర్. నువ్వు ఒక్క మాట ఏమైనా ఎదురు చెప్పినా కూడా వాళ్ళు నిన్ను కూడా కాల్ చేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే లెస్టర్, నేను చూసుకుంటాను. ఎలా అయినా సరే మా వాళ్ళని కాపాడుకుంటాను. వాళ్ళు మాత్రం ఆ గేమ్ ఆడడానికి వీల్లేదు. ఆడితే వాళ్ళందరూ చనిపోతారు. గాయస్, మీరైతే చూసారు కదా, మన వాళ్ళైతే చాలా అంటే చాలా పెద్ద డేంజర్ లో ఉన్నారు. ఇప్పుడు మనం మాత్రమే వాళ్ళనైతే కాపాడగలం. పదండి, లేట్ చేయకుండా వెళ్ళి ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళనైతే కాపాడదాం. అమ్మయ్యా, మొత్తానికి వాళ్ళకైతే సరైన గుణపాఠం చెప్పుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు మనమైతే మంచిగా పడుకోవచ్చు. కానీ మన వాస్మై ఏమంటాడు ఏమోరా. ఏదో ఒకటి చెప్పేద్దాం, లేకపోతే నిజమే చెప్పేద్దాం. ఏమవుతుంది? సరే వాస్మయ ఎక్కడున్నావు? వాస్మయ పీస్మయ ఎక్కడున్నావు? ఓయ్ నిన్నే, నేనైతే నీకు ఒక మంచి విషయం చెప్పాలి తెలుసా. మా ఫ్రెండ్స్ అందరికి సరైన గుణపాఠం చెప్పాం. ఎక్కడున్నావు నువ్వు? మంచి విషయాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కనబడవు. ఓయ్ నిన్నే, ఇంట్లోనే పడుకున్నాడా ఏంటి? ఇంకన్ను పడుకుంటే మనకే మంచిదిలే. అరే ఏంటబ్బా స్క్విడ్డాలు ఎప్పుడు వచ్చిందే? స్క్విడ్డాలా ఎప్పుడు గుర్తొచ్చామా మేము? ఎన్ని రోజుల తర్వాత వచ్చావు నువ్వు? డోరేమాన్, మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. మీ వాళ్ళందరూ డేంజర్ లో ఉన్నారు. అవెంజర్స్, అలానే లిటిల్ సింగం, రుద్ర, కీకో, శివ, వీళ్ళందరూ, అలానే మోటో అంకుల్, పత్తులు అంకుల్ కూడా. ఏంటి డేంజర్ లో ఉన్నారా? ఏం డేంజర్ లో ఉన్నారు? డేంజర్ లోపల ఉన్నారా, డేంజర్ బయట ఉన్నారా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పమ్మా తల్లే. ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. ఏం చెప్తున్నావు స్క్విడ్డాల్ నువ్వు? వాళ్ళ డేంజర్ లో ఉండడం ఏంటి? ఏ ప్రాబ్లం వచ్చింది? అదే ఏం జరిగిందంటే, మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి స్క్విడ్ గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. అందులో మీ వాళ్ళనే గాడ్స్ గా పెట్టి మీ వాళ్ళనే ప్లేయర్స్ గా పెడుతున్నారు. అలా పెట్టి వాళ్ళతో వాళ్ళనే చంపిద్దాం అనుకుంటున్నారు. అలానే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, ఫ్రాంక్లిన్ కూడా అక్కడికి వెళ్తున్నాడు. అతన్ని కూడా ఇప్పుడు నా ప్లేస్ లో పెడతారేమో. అయితే ఇంకా ఎక్కడ ఉన్నావంటే పద, తొందరగా బయలుదేరదాం. రే డోరేమాను, మన వాళ్ళందరూ ఆ స్క్విడ్ గేమ్ దగ్గర ఉన్నారంట. ప్లేయర్స్ వాళ్ళేనంట, గార్డ్స్ కూడా వాళ్ళేనంట. మరి అంతకుడు బాబు ఏంటి? అంతకుడు బాబు నీ ప్లేస్ లో ఆడుతున్నారా? మరి నువ్వెందుకు అక్కడ లేవు? నేను లేకపోవడం వల్లే మీ వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది. నేను అక్కడి నుంచి తప్పించుకొని మరీ పారిపోయి వచ్చేసా. కానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు మీ వాళ్ళని పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ ని చంపేసి మీ వాళ్ళని పెడుతున్నారు గార్డ్స్ కింద. ప్లేయర్స్ కూడా మీ వాళ్ళే ఇప్పుడు. ఓరి నాయనా, అయితే మనం వాళ్ళని కాపాడాలన్నమాట. స్క్విడ్డాల్, నువ్వు లేట్ చేయకుండా లొకేషన్ పెట్టు, మనం తొందరగా వెళ్ళాలి. మీలో ఎవరైనా ఇక్కడి నుంచి తప్పించుకుందామని చూస్తే ఎవరిని సహించేదే లేదు. అర్థమవుతుందా? అవెంజర్స్, మీ యొక్క పవర్స్ అన్ని ఇప్పుడు నా అధీనంలో ఉన్నాయి. మీరు ఏం చేద్దామనుకున్నా కూడా చేయలేరు. అర్థమవుతుందా? అదే కాకుండా ఇక్కడున్నటువంటి స్క్విడ్ డాల్స్ అన్నిటికీ మీ పవర్సే ఇవ్వడం జరిగింది. మీరు ఏ మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకుందామని చూసినా, మమ్మల్ని సూట్ చేద్దామని చూసినా, అవి ఏ మాత్రం ఆలోచించకుండా మిమ్మల్ని అయితే చంపేస్తాయి. అర్థమవుతుందా? మీరు గనక ఈ పిల్లల్ని కాపాడుకోవాలి, అలానే వాళ్ళకి ఏం కాకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ గేమ్ ఆడండి, ఆడి గెలవండి. అప్పుడు అందరూ సేఫ్ గానే ఉండొచ్చు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇలా చేయకండి. నాకు చాలా భయంగా ఉంది. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయినా చాలా భయం వేస్తుంది నాకు. కావాలంటే నార్మల్ గేమ్ ఆడదాం అంకుల్. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. అరే అన్నా, ప్లీజ్ అన్నా, మమ్మల్ని ఏం చేయకండి. నా మోటుకి ఏమైనా నేను తట్టుకోలేను. అబ్బా, మా పతులకి ఏమైనా నేను తట్టుకోలేనా? ఎక్కడున్న పిల్లలకి ఏమైనా తట్టుకోలేనా? అలానే అవెంజర్స్ కి ఏమైనా తట్టుకోలేనా? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. కావాలంటే గేమ్ ఆడతాం గానే మమ్మల్ని చంపకండి. అరే యార్, ఒక సూపర్ హీరోయిన్ కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటారని అస్సలు అనుకోలేదు. దేవుడా, పాపం చిన్న పిల్లల మీద కొంచెం కనికరించి దేవుడా. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే దగ్గరకు వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు మన వాళ్ళైతే కాపాడాల్సిన సమయం అయితే వచ్చేసింది. నా దగ్గర అయితే చాలా అంటే చాలా వెపన్స్ అయితే ఉన్నాయి. వీటితో అయితే ఒక్కడిని కూడా మిగిల్చను. అందరినీ నేనైతే కాల్చి పడేస్తాను. ఓకే. అరే యార్, మనమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వాళ్ళకైతే తెలిసిపోతుంది. అందుకనే వాళ్ళకి ఒక్కటంటే ఒక్కటి కూడా తెలియకుండా మనమైతే జాగ్రత్తలో ఉండాలి. మీకైతే కనబడుతుందా ఎదురుగా? వామ్మో, ప్రతి ఒక్కరూ మోకలేసి ఎలా ఉన్నారు చూసారా?
అరే అక్కడ ఎన్ని స్క్విడ్ డాల్స్ ఉన్నాయి అబ్బా, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం చాలా అంటే చాలా స్క్విడ్ డాల్స్ ఉన్నాయి. అక్కడ ఫ్రంట్ మ్యాన్ ఉన్నాడు, మన వాళ్ళందరూ అక్కడ మోకలేసి ఉన్నారు. నో వే, నా దగ్గర ఉన్న గన్తో కాల్చి పడేస్తాను. రేయ్ మర్యాదగా మా వాళ్ళని వదిలిపెట్టు ఫ్రంట్ మ్యాన్, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి గన్తో కాల్చి పడేస్తాను, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తా. వావ్ 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 ఫ్రాంక్లిన్, ఏం కోపంలో ఉన్నావు, కానీ నీ కోపం అస్సలు పనికిరాదు. ఒక్క బుల్లెట్ నువ్వు దించలేవు. మా వాళ్ళందరూ మీ పిల్లల్ని, మీ అవెంజర్స్ని అందరినీ టపా టపా కాల్చి పడేస్తారు, అర్థమవుతుందా? అందుకని కూల్గా ఉండు. కానీ నాకు స్క్విడ్ డాల్ ప్లేస్లో ఎవరిని పెడదాం బొమ్మలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. సమయానికి నువ్వు భలే వచ్చావు. ఇప్పుడు స్క్విడ్ డాల్లా నువ్వే చేయాల్సి ఉంటుంది. నువ్వు గనక చెయ్యను గియ్యను అన్నావంటే చూసావు కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మా వాళ్ళైతే కాల్ చేస్తారు. మా వాళ్ళు కూడా అవసరం లేదు, కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆ స్క్విడ్ డాల్సే టపాటప్ అని లేజర్లు అయితే వదులుతాయి, అర్థమవుతుందా? నో వే ఫ్రెండ్ మ్యాన్, ప్లీజ్ ఇలా చేయకు. నువ్వు చేయమంటుంది నన్ను స్క్విడ్ డాల్ ప్లేస్లోనే కదా, ఖచ్చితంగా చేస్తాను. కానీ ఈ గేమ్ సరదాగా తీసుకో, వాళ్ళని ఏం చేయకుండా జస్ట్ గేమ్ లానే ఆడు. నిజంగా చంపుకుంటే ఏం వస్తుంది చెప్పు? ఏం వస్తుందా? ఏం రాదని అడగాలి నువ్వు, ప్రతిదీ వస్తుందే. అందులోనూ చాలా అంటే చాలా మంచి మజా వస్తుంది, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యకపోయావనుకో, నిన్ను చంపను. నీ వెనకాతల ఉన్న పిల్లల్ని, అలానే అవెంజర్స్ని, నా దగ్గర ఉన్నటువంటి షిన్చాన్, డోరేమాన్, హల్క్ ప్రతి ఒక్కరు నా చేతుల్లో చేస్తారు. ఏమంటావు? నేను చెప్పిన విధంగా చేస్తే కొంతమందైనా బతుకుతారు. అలా బతుకుతారా, లేకపోతే అందరూ ఒక్కసారి చేస్తారా? ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి. ఓరి దేవుడా, ఎంత పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఒక్కరి ప్రాణం పోయినా కూడా అస్సలు తట్టుకోలేను, కానీ ఒప్పుకోక తప్పట్లేదు. సరే ఫ్రెండ్ మ్యాన్, నువ్వేం చేయమంటావు చెప్పు, అదే చేస్తాం. అదే అలారా దారికి. ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ పిల్లలు, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంకుల్స్, వీళ్ళందరూ ప్లేయర్స్గా ఉంటారు. అలానే ఇక్కడున్నటువంటి అవెంజర్స్లో టోనీ, ఫ్లాష్, అలానే థోర్, వీళ్ళు ముగ్గురు గాడ్స్ కింద ఉంటారు. మిగతా ప్రతి ఒక్కరూ ముందున్న పిల్లల్లాగానే ప్లేయర్స్ లానే ఉంటారు. ఓకేనా? నువ్వు వచ్చేసి ఇంతకు ముందు స్క్విడ్ డాల్ ఎలా స్కాన్ చేసేదో అలానే నువ్వైతే స్కాన్ చేయాల్సి ఉంటుంది. నీకైతే ఆ యొక్క అవైలబిలిటీ కూడా ఉంటుంది. అలానే నువ్వు ఇంతకుముందు గేమ్ ఆడావు కాబట్టి ఖచ్చితంగా నీకైతే దీని గురించి చాలా అంటే చాలా అవగాహన ఉంటుంది. ఆ స్క్విడ్ డాల్ ఏమేం చేసేదో అది నువ్వు ఖచ్చితంగా చేయాలి. రే రుద్ర, కికో, లిటిల్ సింగం, శివ, మీ నలుగురే రమైను. మీరు చిన్న పిల్లలు కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరైతే చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం కదిలినా కూడా వాళ్ళైతే కాల్ చేస్తారు. మోటు అన్న, పతులు అన్న, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలన్నా. రే అవెంజర్స్, మీకైతే అర్థమైంది కదా, మీరైతే గాడ్స్లో ఉండాలంట. అదే కాకుండా ప్లేయర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏ మాత్రం మీరైతే రెడ్ లైట్ చెప్పినప్పుడు అసలు కథలను కూడా కదలకండి. అది ఎంత పెద్ద టఫ్ టైం అయినా కూడా మీరైతే జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అరే యార్, మా చేతులతో వీళ్ళని ఎలా చంపగలం? తప్పదు టోనీ, మరి ఏం చేస్తాం? ఖచ్చితంగా అలా చేయాల్సిందే, లేకపోతే ప్రతి ఒక్కరిని కాల్చి చంపేస్తారు. అందులోనూ ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళ కోసమైనా మనం ఆడాల్సిందే. సరే ఏడ్చింది చాలు. ఫ్రాంక్లిన్ స్క్విడ్, ఇంకా లేట్ చేయకుండా నువ్వైతే మొదలు పెట్టావు. తొందరగా వాళ్ళైతే లైన్లోకి వెళ్ళమని చెప్పు. ఓకే గాయస్, మీరందరూ సిద్ధంగానే ఉన్నారు కదా? నేను చెప్పింది మాత్రం అస్సలు మర్చిపోకండి. చెప్పిన విధంగానే పాటించండి. నేను రెడ్ లైట్ అని ఎప్పుడు అంటానో మీరు ఆగిపోవాల్సిందే. అదే పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఆ ఎరుపైతే ఆగిపో అని ఎప్పుడు అంటానో మీరైతే అప్పుడు ఆగిపోవాలి, సరేనా? సరే చెప్పింది చాలు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయ ఫ్రాంక్లిన్ స్క్విడ్. ఓరి దేవుడా, నాకు కొంచెం భయంగా ఉంది. ఖచ్చితంగా ఇందులో అయితే అసలు ఓడిపోకూడదు. ఓడిపోయామా ఇంకా చచ్చిపోయినట్టే. ఓకే ప్లేయర్స్, అందరూ సిద్ధంగా ఉండండి. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఒరే కికో, కూల్ రా, నువ్వు చేయగలవు, నీకు అంత సత్తా ఉంది. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఓరి దేవుడా, ఏంటి ఇంత పెద్ద రాయి ఉంది? అరే యార్, నేను కావాలని చేయలేదు. ఎంత పెద్ద రాయి ఇలా తగులుకుంది. నేనేం కావాలని చేయలేదు. నన్ను ఏం చేయకండి, మీకు దండ పెడతాను ప్లీజ్. అరే యార్, ఎంత పని చేసావురా కికో.
ప్లేయర్ కికో ఎలిమినేటెడ్. అరే యార్, ఎంత పని జరిగిపోయింది. కిక్కో, ఎంత పని చేసావు నాన్న. పాపం కావాలని కూడా పడిపోలేదు. ఈ బండరాయి వల్ల కింద పడిపోయాడు. కానీ ఏం చేస్తాం, గేమ్ ఈజ్ గేమ్. గేమ్ రూల్స్ తప్పకూడదు. తప్పకుండా ఇతన్ని చంపాల్సిందే. చిన్న పిల్లోడు, ఆ ప్లేస్లో నేనున్నా బాగుండేదేమో, కానీ చంపక తప్పట్లేదు. గాయస్, నన్ను క్షమించండి. అరే మిస్ అయింది. అరే అయిపోయాడు. క్షమించండి గాయస్, నన్ను క్షమించండి. మన పిల్లోడైనా కూడా నేను కాపాడలేకపోయాను. అరే యార్, కికో కికో లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఒరే కికో, మన ఇద్దరం సైకిల్ తక్కున్నాం రారా. ఇలా చేసావేంట్రా నువ్వు? ఓకే ప్లేయర్స్, అందరూ సిద్ధంగా ఉండండి. నేను పచ్చైతే వెళ్ళిపోని ఎప్పుడంటానో అప్పుడు వెళ్ళాలి, ఎరుపైతే ఆగిపోని ఎప్పుడంటానో అప్పుడు ఆగిపోవాలి. అర్థమవుతుందా? పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఓరి నాయన, ఏంట్రా బాబు ఎలా పడిపోయాను? శివ, నువ్వు లేకూడదు. లేచావంటే వాడు కాల్ చేస్తాడు. దేవుడా, అమ్మయ్య, మళ్ళీ స్టార్ట్ చేశాడు. తొందరగా పరిగెట్టాలి. ఎరుపైతే ఆగిపో, పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఓర్ నాయనా, లిటిల్ చెంగమ్మ, నువ్వు ఎదురుగానే ఉన్నావా? చూసుకోలేదు రబ్బే. అయ్యో, ఎంత పని జరిగిపోయి ఉండదా. అరే మోటు అంకుల్, ఎంత పని చేశారో. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి. మోటు అంకుల్ కాలు స్లిప్ అయిపోయాడు, అనుకోకుండా జరిగింది. ప్లీజ్. అరే అబ్బయ్యా, నన్ను క్షమించరా. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అయ్యో మోటు, మోటు ఏంటి ఇలా చేసావు మోటు? ఏమైంది ఫ్రాంక్లిన్ స్క్వేడ్? ఇంకా ఎలిమినేట్ అని చెప్పలేదు. తొందరగా చెప్పు, లేకపోతే చూసావు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్క్విడ్ డాల్స్ తో వాళ్ళని కాల్చి పాడేస్తా. నో నో, ప్లీజ్ అలా చేయకు. నీకు దండం పెడతాను. నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. నన్ను క్షమించండి రా. ప్లేయర్ మోటు అన్న ఎలిమినేటెడ్. ప్లేయర్ లిటిల్ సింగం ఎలిమినేటెడ్. అరే యార్, ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు ఒకరు కాకుండా మొత్తం ఇద్దరు చనిపోబోతున్నారే. ఎంత పని చేసావన్నా మోటు అన్నా. దీనివల్ల ఇప్పుడు ఆ లిటిల్ సింగం చిన్న పిల్లోడు కూడా చనిపోబోతున్నాడు. అయ్యో, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు. క్షమించు మోటు అన్నా. నా చేతుల మీదుగా నిన్ను చంపుతానని కలలో కూడా ఊహించలేదు. అలా పెట్టారు కదా ఈ క్రూయల్ వెధవలు, దానివల్లే నేను చంపాల్సి వస్తుంది. అరే మోటో, మోటో లేదు, మోటో ఎలా జరగడానికి వీల్లేదు. మోటు లే, మోటు లే. మోటో, ఇప్పుడు మనం కలిసి ఎలా బయటికి వెళ్తాం? నీకు కావలసిన సమోసాలు ఇప్పిస్తా మోటు, లేగో. ఇలా జరగడానికి కారణం వీలే కదా. రేయ్, అయిపోయారా మీరు? నా చేతుల్లో చచ్చారా? ఎంత ధైర్యం మీకు మా మోటుని చంపడానికి? ఏంట్రా, మా బాస్ మీద చెయ్యెత్తుతావా నువ్వు? ఇప్పుడు అయిపోయావరా నా చేతుల్లో, నువ్వు చచ్చావరా నా చేతుల్లో. ఎంత ధైర్యం రా, పట్టబుర్రోడా, పంతులోడా. చావరా, చావు. చెయ్యేస్తావా? చెయ్య. శుభ్రంగా గేమ్ ఆడుకుని ఉంటే నువ్వు కూడా బతికేవాడు. ఇప్పుడు ఎలా చచ్చావో చూసావా? రేయ్, అందరికీ ఒకటే చెప్తున్నాను. రేయ్ స్క్విడ్ డాల్ ఫ్రాంక్లిన్, నీకు అర్థమవుతుందా? మీ వాళ్ళు ఈ విధంగా అటాక్ వద్దామని చూసినా కూడా చేస్తారు. ఇప్పుడు వీడిని చంపిన విధంగా కాదు, తర్వాత చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాను. ఆ విషయం వాళ్ళకి చెప్పు. రే ప్లీజ్ రా, మీకు దండం పెడతాను. అలా చెయ్యకండి రా. బతికినోళ్ళు కొంతమందైనా బతుకుతారు కదా. నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలు. కదలకుండా ఉండండి రా. ఇప్పుడు మోటు పోయినాక రాడు కదా. ఇప్పుడు చూడండి, పతులు కూడా ఎలా పోయాడు. అందుకని ఈసారి మీరైతే నేను చెప్పిన విధంగా చేయండి చాలు. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. ఎరుపైతే ఆగిపో.
ఏ రూపైతే ఆగిపోరా స్పైడర్ మ్యాన్. అరే యార్ ఏంటిది, నేను ఆటోమేటిక్ గా జంప్ చేసేస్తున్నాను. నో వే, నేను కావాలని చేయలేదు. ఇలా జరుగుతుందేంటి? అరే యార్, అయితే నా పని అయిపోయినట్టేనా? ఓరి నాయనో. హే ఫ్రంట్ మ్యాన్, ప్లీజ్ నన్ను ఏం చేయనివ్వకు. నేను కావాలని ఎగరట్లేదు, ఆటోమేటిక్ గా ఇలా అయిపోతుంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలంటే వస్తాను. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను చంపకు. నేను కావాలని చేయలేదు. కిల్ హిమ్. నో వే, ఇలా జరగడానికి వీల్లేదు. కానీ నేను చావకపోయినట్లయితే మిగతా వాళ్ళని చంపేస్తానేమో. టోనీ, నన్ను చంపే టోనీ, చంపే. అరే యార్, ఏంటబ్బా ఇది? మా వాళ్ళని మేం చంపుకోవడం ఏంటి? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. క్షమించరా స్పైడర్ మ్యాన్, చంపక తప్పట్లేదు. లేకపోతే మిగతా వాళ్ళు కూడా బతకరు కదా. కానీ మన వాళ్ళందరూ సగానికి సగం మంది చనిపోయారు. వాళ్ళని చంపుదామనుకుంటే మిగతా వాళ్ళని కూడా చంపేస్తారేమో అని ఆగుతున్నా. లేకపోతే ఇలా చేసేవాడినే కాదు. క్షమించరా స్పైడర్ మ్యాన్, క్షమించు. నా దగ్గర ఉండేవాడిని ఇలా చంపుతానని నేను కలలో కూడా ఊహించుకోలేదు, కలలో కూడా. సరే ప్లేయర్స్, అందరూ సిద్ధంగా ఉండండి. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. అరే ఏంటిది? ఓరి నాయనో, ఎరుపైతే ఆగిపోయాను. నేను కావాలని పడలేదు, పిడుగు వల్ల కింద పడిపోయాను. నవ్వే అంటే ఇంకా నన్ను చంపేస్తారు. మొత్తం ఈ వర్షం పెద్ద పిడిగొచ్చి పడ్డం వల్ల ఇలా పడిపోయాను, లేకపోతే పడేవాడినే కాదు. అరే యార్, దరిద్రమైన వర్షమా! ఎప్పుడు నాకు ఇష్టమైన వర్షం ఈరోజు ఎంతో దరిద్రంగా కనబడుతుంది. పాపం, అన్యాయంగా దగ్గరికి వెళ్ళిపోయినటువంటి శివాని ఇలా చేసింది. నన్ను క్షమించు నాన్న, నిన్ను ఈ విధంగా చంపుతానని అసలు అనుకోలేదు. పాపం, దగ్గరికి వెళ్ళిపోయిన వాడిని ఈ విధంగా చేసింది ఈ దరిద్రమైనటువంటి వర్షం. అరే, దగ్గరికి వచ్చి కూడా బతకలేకపోయాడే. సరే ప్లేయర్స్, అందరూ సిద్ధంగా ఉండండి. మీరైనా మీ ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోండి రా. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. నో వే, చచ్చాను రా బాబు. ఏంటిదే, జస్ట్ మిస్. గీతలోకి వెళ్ళిపోతా అనుకున్నాను, కానీ పక్కనే కదా అనవసరంగా కదిలా. క్షమించరా కెప్టెన్, ఇలా చెయ్యాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మనలో అవెంజర్ ని కోల్పోతానే అస్సలు అనుకోలేదు. ఎంతమందిని చంపుతారా మీరు? ఇంకా మా వాళ్ళని ఎంతమందిని చంపుతారు మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా. నేను వీళ్ళలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వీళ్ళని ఇలా చంపడానికి ఎన్ని కుండలు రా! చావండి రా, చావండి. మీకు ఎంత ధైర్యం రా! చచ్చారు నా చేతుల్లో ఈరోజు. అరే టోనీ, ఎంత పని చేసావురా బాబు! ఓరి నాయనో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఏంటో. ఎంత ధైర్యం రా మీ వాడికి! చెప్పాము కదా, ఎవడికి తేడా చేసినా చేస్తారని. చావరా, చావు. మొత్తానికి అందరినీ లేపేసినట్టే. అరే, మిస్ అయింది. చచ్చారా? బాగుందా? ఎలా ఉంది మీకు? ఇంతవరకు వచ్చి పాడు చేసుకున్నారు. మరి చెప్పనా లేదా? ఇంత చెప్పినా కూడా వినకపోవడం ఎలా చచ్చారో చూసావా? అరే, ఒకటి చేసిన దానికి ఇంతమందిని చెప్పడం న్యాయం కాదు. అరే యార్, ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోయాను. ఎంత పని జరిగిపోయింది దేవుడా. ఇప్పుడు ఈ షించాను, డోరేమాన్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. హల్క్ గాడు కూడా. వాడు గనుక వచ్చుంటే ఈ పాటికి వీడి అంత చూసేవాడు. కానీ ఏం చేస్తాం, వాళ్ళు లేరు. రే టోనీ, టోనీ లేవరా. రే, ఏంట్రా మీరు ఇంత పని చేశారు? చెప్పాను కదరా, వాళ్ళని కాలిస్తే కాల్ చేస్తారని చెప్పినా కూడా ఎందుకు ఈ విధంగా చేశావు? రేయ్, వాడిని కూడా కాల్చిపడే. అలా ఏడుస్తూ కూర్చున్నాడంటే నాకు అస్సలు నచ్చదు. లేపే. ఓకే బాస్, మీరు ఏమంటే అదే. చచ్చావరా నువ్వు కూడా. అందరూ భలే చచ్చారు. అయిపోయాడేడా. అరే, బుల్లెట్ మిస్ అయిందే. తొందరగా లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి మన వాళ్ళని కాపాడు స్క్విడ్ డాల్. చూడు ఏమవుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు. డోర్ కూడా లాక్ చేశారు. మీరేం వర్రీ కాకండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూస్తా. నా యొక్క పవర్ ఇక్కడికి వస్తేనే యాక్టివేట్ అవడం బట్టి ఇంతవరకు వెయిట్ చేశాను, కానీ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉండేవారు. రై ఫ్రంట్ మ్యాన్, మా వాళ్ళందరినీ చంపుతావా నువ్వు? ఫ్రాంక్లిన్, నువ్వేం వర్రీ కాకు. ఈ స్క్విడ్ డాల్ వచ్చేసింది, సరేనా? వాళ్ళందరి అంతా నేను చూసుకుంటాను కదా.
నువ్వు బాధపడాల్సిన పనే లేదు. మన వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది, ఓకేనా? రే ఫ్రంట్ మ్యాన్, ఇక్కడి నుంచి పారిపోయి నేను చాలా మంచి పని చేశాను రా. నాకు ఇంకా ఎక్కువ పవర్ లభించింది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నువ్వు లేకపోవడం మాకు లాస్ ఎంత అయిందో తెలుసా? పోన్లే, మళ్ళీ వచ్చావు మా బాధ తెలుసుకొని. రా, లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి గేమ్ ఆడాలా మీకోసం? డబ్బులు కావాలరా నీకు? చావండి రా, చావండి. ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్స్ ని ఈ విధంగా చేస్తారు మీరు? ఈరోజు ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టను. మిమ్మల్ని చంపి మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరినీ బతికించుకుంటా. ముందు ఈ ఫేక్ స్క్విడ్ డాల్ని చంపాలి. వీటిల్ని చంపితేనే మా వాళ్ళని బతికించే అవకాశం ఉంటుంది. అప్పుడే వాళ్ళు బతుకుతారు. చచ్చారు నా చేతుల్లో. చెత్త మొహాలారా, మీ వల్ల మా వాళ్ళందరూ ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉన్నారు. ఏం పర్వాలేదు, నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ బతుకుతారంతే. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అయిపోయినట్లే. ఇంకా ఈ స్క్విడ్ డాల్స్ మాత్రమే ఉన్నాయి. ఏమే ఫేక్ మొహాలారా, ఇంకా ఎంతసేపు బతుకుతారు మీరు? మీరు బతుకుతానన్నా నేను బతకనివ్వను. రారా, రండి. ప్రతి ఒక్కరు నాకు ఆహారం అయ్యి భలే అనిపిస్తున్నారు. మంచి టేస్ట్ కూడా ఉన్నారు. ఏమైనా మైదా పిండితో చేశారా ఏంటి? ఎంత టేస్ట్ వస్తుంది. మొత్తానికి దీని అంత చూసేసినట్టే. ఇంకా ఫ్రాంక్లిన్ కూడా చూసుకుంటున్నాడు. అది ఫ్రాంక్లిన్, నువ్వు చేయగలవు. దాన్ని వదిలిపెట్టుకో. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకూడదు మనం. నిన్ను ఈ విధంగా చేసిన వాళ్ళని, అలానే మీ ఫ్రెండ్స్ని చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందా? చావే, చావు. వావ్, స్క్విడ్ డాల్ ఏం కొట్టావో తెలుసా నువ్వు? ఒక్కరికి చిదిగిపోయింది. కొట్టిన దెబ్బలకి మొహం అంతా ఎత్తడైపోయింది. సూపర్. కానీ మా వాళ్ళందరూ ఇలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బతకడం ఎలా? అవును స్క్విడ్ డాల్, అందరూ ఇలా పడిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళని ఎలా అయినా సరే బతికించాలి. ఏదో ఒకటి చేయి స్క్విడ్ డాల్, వాళ్ళు బతకాలి. ఓకే ఓకే, నువ్వేం వరీ కాకు ఫ్రాంక్లిన్. నా దగ్గర ఒక మంత్రం ఉంది కదా, నేను ఖచ్చితంగా వాళ్ళని బతికిస్తాను. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. అదే కాకుండా నా పవర్స్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి నా మంత్రం కూడా పనిచేస్తుంది. చిమ్మరి చింత మంత్ర వింత, చిమ్మరి చింత మంత్ర వింత, చిమ్మరి చింత మంత్ర వింత. మా వాళ్ళందరూ లేవాలి, మా వాళ్ళందరూ లేవాలి. చిమ్మరి చింత్ర మంత్ర వింత్ర, ఈ పిల్లలు లేవాలి, అవెంజర్స్ లేవాలి. చిమ్మరి చింత్ర, చిమ్మరి చింత్ర. చిమ్మరి చింత్ర, చిమ్మరి చింత్ర. మా వాళ్ళందరూ వచ్చేసారు. సూపర్. అమ్మయ్య, ఎంత బాగా వచ్చారో. నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. స్క్విడ్ డాల్, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళందరూ ఎంత మిస్ అయ్యానో తెలుసా నేను? నిజంగా వీళ్ళు చనిపోయారంటే నాకు ఏదో అయిపోయింది. పర్లేదులే, వీళ్ళందరూ తిరిగి వచ్చేసారు కదా, చాలు. రే బండడా, చూసావా? మన పొట్టి లిటిల్ సింగంగాడు, అలానే మోటు మామ, పతులు మామ, శివగాడు, కీకో, రుద్ర, అలానే మన అల్క్ మామ, టోనీ మామ, స్పైడర్ మ్యాన్ మామ, థోర్ మామ, సూపర్ మ్యాన్ మామ, ఇంకా ఫ్లాష్ మామ, కెప్టెన్ మామ అందరూ వచ్చేసారు. చూసావా వాస్మయ్య? చూసారా షించాన్, చూసా. మన వాళ్ళందరూ ఇలా వస్తారని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ డాల్. అమ్మయ్య, మోటు అన్న, పతులు అన్న, శివ, లిటిల్ సింగం, కీకో అందరూ వచ్చారా. మన అవెంజర్స్ కూడా. దీనికి అంతటికి కారణం మన స్క్విడ్ డాలే. థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ డాల్. ఏంటి ఫ్రాంక్లిన్, జోక్ చేస్తున్నావా ఏంటి? నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? జోక్ చేయాల్సిన అవసరం ఏముంది స్క్విడ్ డాల్? వాస్మయ్య నిజమే చెప్తున్నాడు. సరే కానీ మీ అందరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అవెంజర్స్ మామలు, రే రుద్ర, కీకో, లిటిల్ సింగం, శివ, మోటు మామ, పతులు మామ, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అంతకుడు బాబు పేరు ఇక్కడి నుంచి వాస్మయ్య. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు కూడా ఇక్కడ నుంచి ఏం పిల్లలో తెలిసిందే కదా. వాస్మయ్య, 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 పీస్మయ్య. ఏమని పిల్లలే? వాసు మనకి మెమరీలాసు, వాసు నీ బుర్రా పెద్ద పీసు.